ఆదిలాబాద్ పట్టణంలోని ఈశ్వర్య బ్రహ్మకుమారి ఓం శాంతి నిలయంలో ఆ సంస్థ మొదటి సంచారకురాలు అయిన మాతేశ్వరి జగదాంబ సరస్వతి 60వ స్మృతి దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాతేశ్వరి జగదాంబ సరస్వతి విశ్వ కళ్యాణం కోసం సేవలు అందించారని తెలిపారు. తన 17వ ఏట నుండి ఓం శాంతి నిలయం ప్రధాన సంచారకురాలిగా సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ప్రేమ, ఆప్యాయత వంటి గుణాల ద్వారా ఇతరుల కళ్యాణం జరుగుతుందని ఆమె నమ్మి తన జీవితాంతం పరుల సేవల కోసం తప్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మురళీధర్ ఠాక్రే, సేవా కేంద్రం ఇన్ఛార్జి రేవతి తదితరులు పాల్గొన్నారు. స్థాపించడం జరిగింది. ఆ తర్వాత విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. మాతేశ్వరి జగదాంబ సరస్వతి సంవత్సరంలో ఈ సంస్థకి తన యొక్క జ్ఞానంతో, తన యొక్క ధైర్యశీలటువంటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. అక్కయ్య గారు వివరిస్తారు. శ్రీ బాబా బ్రహ్మతంలో రాగానే శ్రీ బాబాకి ఎవరి సంతానము అనేది ఎవరి శరీరంలోనూ ఈ ఆత్మశక్తి ఉంటేనే శరీరం పనిచేస్తుంది. అది 350 మంది పిల్లలు సంపాదించారు. మన ఇంట్లో ఒకరిద్దరు సంపాదించడం కష్టం. అంటే వాళ్ళ అమ్మ కూడా అమ్మ అనిపించేది పెట్టారు. అలాగే మా అమ్మలో కూడా అంత విశేషంగా ఉండేది. చేసేవాడు కాదు. ప్రతి ఒక్కరికి అమ్మకి బిడ్డలు కావడం జరిగేది. జూన్ 24 అందరికి అంకులు నిర్మించారు బాబా. అంటే బాబా తెలుసు ఎట్లా ఉంటుంది. మొదటి రాజకుమారి సత్యగంలో లక్ష్మిగా కావడం జరిగింది. పోషిస్తున్నారు విశ్వ రాజకుమారిగా. అంటే మా అమ్మ యొక్క విశేషత ఏంటంటే ఈ యోగి నేను స్వరూపాన్ని ఉన్నాను. ఈ దేహరూపి వస్త్రం ద్వారా వీళ్ళు 17 సంవత్సరాలు కలిగిన ఉన్నటువంటి సమయము 1936వ సంవత్సరం లోపల ఏ సంస్థ స్థాపించబడిందో శ్రీ బాబా బ్రహ్మ ద్వారా అప్పుడు ఈ మమ్మకి నివేదిక చేశారు. మా అమ్మ చాలా ఇంగ్లీష్ మీడియంలో అప్పుడు మెట్రిక్ పాస్ అయ్యారు అనమాట. అంటే మా అమ్మ మోడల్గా ఉండేది, చాలా మంచి విశేషత ఉండేది. కాలేజీలో నెంబర్ 1గా ఉండేది స్కూల్లో. అయితే బాబా ఇంటికి రాగానే తన లోపల చాలా మార్పు జరిగింది. బాబా దృష్టి పడగానే తన లోపల ఆధ్యాత్మికత అనేది అనుభవం జరిగింది. అప్పుడు బాబా మా అమ్మకి నిమిత్తం చేశారు. అంటే మా అమ్మ కంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంకా 20, 30, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, సమర్థమైన వాళ్ళు. కానీ కేవలం మా అమ్మని నిమిత్తం చేశారు. అంటే మా అమ్మకి ఒక విశేష గుణాలు